ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. నార్మల్గా అందరూ చెప్తారు కదా స్పెషల్ గెస్ట్ ఉన్నారని. నేను అలా చెప్పట్లేదండి, ఎందుకంటే ఇవాళ నాకు ఆవిడ చాలా స్పెషల్ గెస్ట్. మీరు కలవరి కోడలు సీరియల్ చూసుంటారా? అందులో చాలా క్యారెక్టర్సే మీకు నచ్చుంటాయి. అందులో చెంచులక్ష్మి గారు ఉంటారు, తెలుసా? అంటే ఎవరు అని అనుకోవద్దు, నార్మల్గా మీరు చెంచులక్ష్మి అంటే గుర్తుపడతారు, కానీ మల్లిక అంటే గుర్తుపట్టారు కదా. కానీ ఆవిడ రియల్ నేమ్ మల్లిక గారు. ఆవిడ రియల్ లైఫ్లో జరిగిన ఎన్నో విషయాన్ని ఇప్పుడు మనతో పంచుకోవడానికి, అలాగే చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆ విషయాలను కూడా తెలుసుకోవడానికి ఇప్పుడు మన ముందున్నారు. ఒక్కసారి అయితే ఆవిడతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే ప్రశాంతి గారు. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నాను. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు, అది కూడా ఫుల్ బిజీగా స్టార్ట్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంత బాబా. ఓకే, ఇప్పుడు చెంచు గారు అనాలా లేకపోతే మల్లిక గారు అనాలా? యాజ్ యూ విష్. అందరు కూడా చెంచుగా గుర్తుపెట్టుకున్నారు, ఆ చెంచుగానే పిలిచండి, పర్వాలేదు. యాక్చువల్గా నిజం చెప్తున్నానండి, మీది ఇన్స్టా వీడియోస్ చూసేంతవరకు నాకు మీ పేరు ఇది అని తెలియదు, మల్లిక గారు అని తెలియదు, కేవలం చెంచులక్ష్మి గారు అని తెలుసు. అందుకే నేను చెప్పడం కూడా మీతో ఆ చెంచులక్ష్మి గారి క్యారెక్టరే నాకు ఇప్పటికీ గుర్తుండిపోయిందని అని చెప్పడం కూడా అదే చేశాను. చాలా మంది అదే పిలుస్తారు, మల్లిక అని ఎవరికి తెలియదండి. 90% పిల్లలు కూడా చుంచు అంటే అని అంటారు. చుంచు కదరా చెంచురా అంటుంటాను. సో ఆల్మోస్ట్ అందరూ బస్సులో బయటకు వెళ్ళినా షాపింగ్స్కి వెళ్ళినా మీరు చెంచు కదా నేను అదే అంటాను. ఇన్ని క్యారెక్టర్లు చేశాను, ఇన్ని వేరియేషన్ చేశాను, కానీ అది ఒక్కొక్క క్యారెక్టర్ అనేది మైండ్లోకి ఎలా వెళ్ళిపోద్దో తెలియదు. ఆ పేరు అలా ముద్ర అయిపోయిందండి. దగ్గరగా ఎన్ని ఇయర్స్ అయిపోయిందో కూడా చెప్పలేను. 10 years అయింది. ఆ 10 years అయిపోయినా కూడా ఇప్పటికీ ఆ క్యారెక్టర్ అలా గుర్తుండిపోయింది. నాకు మంచి పేరు ఇచ్చింది అది, నాకు నంది అవార్డు ఇచ్చింది కూడా అదే క్యారెక్టర్. స్టార్టింగ్ సీరియలే, బట్ చాలా బెస్ట్ సీరియల్ అయింది. అంతకుముందు చేశాను, DDET ఇవన్నీ చేశాను, కానీ అంత నేను యాక్ట్ చేసి అంత చేసేది నాకు రోల్ రాలేదు. బొమ్మరిల్లు అవన్నీ చేశాను, సో మన అభిషేకం అన్నీ కూడా చేశాను, బట్ ఇందులో వచ్చినంత పేరు ఇందులోని రాలేదు. జనాల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఈస్ట్ గోదావరి స్లాంగ్, ఇంకా ఊర్లో ఇంట్లో ఎలా ఉంటారు ఆ టైప్ క్యారెక్టర్ మూల వెళ్ళిపోయింది జనాల్లోకి. కానీ తిట్టుకోవద్దు, అప్పట్లో నేను మిమ్మల్ని ఆ సీరియల్లో చూసి శకునిలా ఉన్నారేంటి, ఈయన కుటుంబంలో గొడవలు పెట్టేస్తున్నారు అనుకునేదాన్ని. ఇప్పటికే తిట్టుకుంటారండి బాబు, నాకు వచ్చే క్యారెక్టర్స్ అన్నీ అలాగే ఉంటాయి. మరి నాది కాదు తప్పు, డైరెక్టర్స్ది, రాసే రైటర్ది. ఓకే, ఏంటండి నార్మల్గా అసలు ఇంత బ్రేక్ తీసుకున్నారు? ఎవరైనా నార్మల్గా బ్రేక్ తీసుకుంటారు, బట్ ఇంత లాంగ్ బ్రేక్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటారు? అంటే కరోనా వచ్చాక ఆల్రెడీ డౌన్ అయిపోయారు, చాలామంది డౌన్ అయిపోయారు. అఫ్కోర్స్ అందులో మేము కూడా ఉన్నామండి. ఇంకా షూట్స్ లేవు, మనకు బతికేదే షూట్స్ మీద. ఆ షూటింగ్స్ లేకుండా డౌన్ అయిపోయి, ప్లస్ ఇక్కడ ఏంటంటే మెయిన్ తెలుగు వాళ్ళకి తక్కువ అయిపోయినాయి క్యారెక్టర్స్. చెప్పాలి అంటే మీరు ఎవరు ఫీల్ అయినా నాకు ప్రాబ్లం లేదు, చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నాను. అయితే ఇప్పుడు అంతా బెంగళూరు నుంచి వస్తున్నారు, అంతా ఇచ్చేస్తున్నారు. మాలాగా తెలుగు ఈ సినిమా కళారంగాన్ని నమ్ముకుని ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు క్యారెక్టర్స్ లేకుండా. ఎందుకంటే ఇప్పుడు ఇంకో పని చేయలేం, ఇంకో పని చేయడానికి వెళ్ళినా మీకేంటమ్మా, మీరు ఆర్టిస్టులు ఒకరోజు వెళ్ళి సంపాదిస్తారు. ఊళ్ళో వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే అండి, మనకి వెళ్ళి ఇచ్చేది అంతా వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటాయి. నెలకి 50,000 వస్తాయేమో, ₹1,00,000 వస్తాయేమో, అది ఆర్టిస్ట్ రా ఆ టైప్లో మాట్లాడతారు. అది మేము ఎంత కష్టపడతాం, మేము చేసేది కూలండి, వాళ్ళు చేసేది కూలే. మేము ఇప్పుడు కూలి పనికి వెళ్ళాం, అక్కడ వాళ్ళు మేకప్ వేసి కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, యాక్ట్ చేస్తున్నాం. కళమ్మ తల్లి ఇచ్చింది ఆ కళ, అది చేస్తున్నాం. కానీ కొంతమంది తెలియక వాగుతుంటారు, అవి కొన్ని హట్ అవుతాను. ఇలా బాధపడే రోజులు ఉన్నాయి. అంటే చిన్న చూపు చూస్తారు అని. ఎలా అంటే ఎవరో చేసిన తప్పుకి అందరినీ ఇచ్చేస్తారు. ఇవన్నీ పడి ఉండి ఈ క్యారెక్టర్ని నమ్ముకుని ఉండి ఆ క్యారెక్టర్ కూడా మాకు రాకుండా ఇదైపోతే డిప్రెషన్కి వెళ్ళిపోయాము. ఓకే, సో ఏంటి పరిస్థితి, ఇదే చేస్తాం, ఒక పని చేయలేము, ఒక పని రాదు కూడా, చదువులేదు నాకు, ఒక పని చేయలేను, ఎలా తింటాం అంటే ఓకే నాన్నగారు ఉన్నారు ఏదో గడుపుకుంటాం. అప్పుడు చిన్న పిల్లలు నాకు దగ్గర ఉండేవారు, 2 పిల్లలు మగ పిల్లలు, కెమెరామ్యాన్స్ చేశాను. ఇప్పుడు కెమెరామ్యాన్స్ టీవీ సీరియల్స్లో బాగానే బిజీ ఉన్నారు, చెల్లి నాతోనే ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఉన్నారు, నేను మాడిపోయినా పర్లేదు, నన్ను నమ్ముకొని ఉన్నారు కదా, వాళ్ళని చూసుకోవాలి, ఎన్ని టెన్షన్స్ ఉండేవి నాకు. ఎప్పుడు పరిగెడుతూనే ఉన్నాను. షూటింగ్స్ ఎప్పుడైతే లేవో వీళ్ళు చిన్న గొడవలతో వాళ్ళు వేరే వెళ్ళిపోవడం, ఇంకా చెల్లి నాతో ఉండిపోవడం, డిప్రెషన్ ఇంకా తెలియకుండా వెళ్ళిపోయాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ విషయంలో అయిపోయాను, సెకండ్ కరోనా తర్వాత అయిపోయాను.
తిండి తినకపోవడం, వీక్గా, సరే ఇది వద్దులే డైట్ చేద్దాం, డైట్ చేసుకుంటే బీపీ డౌన్ అయిపోయి పొటాషియం లెవెల్స్ పడిపోయి వీక్ అయిపోయాను బాగా. లాస్ట్కి గాంధీ హాస్పిటల్లో తీసుకెళ్ళినా కూడా కష్టం అని చెప్పేశారు. ఓకే. సో అక్కడి నుంచి నా ఫ్రెండ్స్ వచ్చే కారు కట్టించుకొని వచ్చి వర్షాన్ని మళ్ళీ వాళ్ళకి సైన్ చేసి ఏమైనా మేము చూసుకుంటామని తీసుకెళ్ళడం జరిగింది మండపేటకి. మండపేట నుంచి అక్కడ స్వామి వివేకానంద హాస్పిటల్ ఉంది రాజమండ్రిలో, అక్కడ చూపించి అండ్ మళ్ళీ లైఫ్ ఇదయ్యింది. అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఆఫర్స్ లేక అండి? ఒక పక్క ఆఫర్స్ లేక ఏంటి మళ్ళీ ఇలా అయిపోయాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి డిప్రెషన్ వెళ్ళిపోయి కాళ్ళు పడిపోయినాయి అవి అమ్మ చనిపోయినప్పుడు. ఓకే. సో ఏంటంటే నేను ఓవర్ థింకింగ్ అని కాదు, ఆలోచించేస్తాను. మీరు ఇప్పుడు ఏం చెప్పారంటే ఇక్కడ నాకు అది వచ్చేస్తుంది, ఊహించేసుకుంటాను అక్కడ ఏం జరుగుతుంది, ఆ ఫేస్లు రూపాలన్నీ వచ్చేస్తాయి. అలా ముందు ఆలోచించడం వల్ల మైండ్కి ఎఫెక్ట్ అయిపోయింది. దానివల్ల కొంచెం ఇబ్బందులు పడ్డాను. అందుకే ఇంకా వద్దు అక్కడ ఉండొద్దు, అక్కడ ఉంటే అదే పనిగా ఆలోచిస్తున్నావు, ఇక్కడ ఉండు, ఏ గంజో తాగి ఉంది కానీ తప్ప నా కళ్ళ ముందు ఉంటావు నాన్నగారు, తప్ప నువ్వు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇదవద్దు అని చెప్పి ఉంచేశారు. అసలు నేను కళ్ళలో కూడా మండపేట మళ్ళీ తిరిగి వెళ్తాను అనుకోలేదు. ఓకే. అమ్మ చనిపోయి కూడా వెళ్ళి చనిపోయేదాన్ని మళ్ళీ కోలుకుని వచ్చాను, బాగానే రన్నింగ్ ఉన్నాను. సడన్గా నన్ను వీళ్ళు తీసుకెళ్ళిపోతారు, అక్కడ ఉంచేస్తారు, కళ్ళలో కూడా అనుకోలేదండి. 19 years ఎక్స్పీరియన్స్ నాకు ఇండస్ట్రీ. అలాంటిది నేను మళ్ళీ బ్యాక్ అయిపోయినా, ఇదేంటి ఎక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చాను అలా ఆలోచిస్తూ ఉండేదాన్ని. నాన్నగారి మీద నేను ఎన్ని రోజులు డిపెండ్ అయి ఉంటాను. నాన్నగారు డ్రైవర్ 73 నుంచి, మాకు ఒక అంబాసిడర్ ఉంది, అది ఇప్పటికీ నడుపుతారు ఆయన. ఓకే. ఇప్పటికీ పాత కిరాయి వస్తుంటాయి కదా అవి వెళ్తూ ఉంటారు. ఇంకా ఆయన ఇంకా మానలేరు, ఇంకా ఇక్కడ రమ్మన్నా రారు. నేను ఇంకా మళ్ళీ ఇంకా రాదులే అయిపోయింది, ఇంకా ఇక్కడ బట్టల షాప్ పెట్టుకుందామని మొండా చీరలు అమ్మాను ఊర్లో. చీరలు అమ్మారు? చీరలు అమ్మాను. ఓకే. ఇప్పుడు ఈ సీరియల్ రాకముందు ఓకే చీరలు అమ్ముకున్నాను. యాక్చువల్లీ అంత నాన్నగారి డిపెండ్ అవ్వలేక పెట్రోల్ బంక్లో పనిచేయడానికి కూడా అడిగాను. ఓకే. అడిగాను. అక్కడ అంటే పని లేదు అంటే వేరు, నువ్వు చేస్తావా అదొకలా మాట్లాడి ఇచ్చేసారు. అంటే పెట్రోల్ బంక్లో అడిగినా కూడా నువ్వు చేస్తావా, బట్టల షాప్లో అడిగినా ఎక్కడన్నా నువ్వు చేస్తావా, నువ్వు ఆర్టిస్ట్ నువ్వు చేస్తావా, నీకేంటమ్మా ఆ టైప్లో. అంటే వాళ్ళు ఈ ఉద్దేశం ఏమనుకుంటారో తెలియదు మనకి, పనికిరామా, ఇక ఆ పని చేస్తే వేరే పనికి పనికిరామా అన్నట్లు చూసారు. చేశారు. చదువు ఉంటే జాబ్ చేద్దామేమో, చదువు లేదు కదా అనిపించింది. ఏంటిది పొట్ట పోషించుకోవడానికి కూడా ఒక పని సంపాదించుకోలేకపోతున్నాను, అంటే ఈ పని తప్ప ఇంకో పని చేయలేను అని అనుకున్నాను. బాబాని ప్రార్థించాను, ఆయనే నన్ను నమ్ముతాను బాగా. నేను మాలలు వేస్తాను, భవానీ మాలలు కూడా వేస్తాను. ప్రార్థించుకున్నాను, నాకు అయ్యా అవ్వట్లేదు, నాన్నగారి మీద డిపెండ్ అయి ఉంటున్నాను. ఇన్ని రోజులు డిపెండ్ అవ్వను దాన్ని, నేనే అన్నీ చూసుకుందాన్ని, ఒకేసారి కూలిపోయాను, నా వల్ల కావట్లేదు, ఏదో ఒకటి చేయవయ్యా అని మొక్కుంటే అప్పుడు వచ్చింది నాకు పడమటి సంధ్యారాగం నుంచి ఒక కబురు, జీ తెలుగు నుంచి. ఓకే. ఇలా వాళ్ళే కాల్ చేశారా? ఓకే. ఎంట్రీ అయినప్పుడు ఇలా ఉన్నాను, ఓకే. ఇప్పటికీ లీన్ అయిపోయారు. అసలు ఎంట్రీ ఫోటో చూస్తే షాక్ అవుతారు. ఇప్పుడు మళ్ళీ థైరాయిడ్ వల్ల ఇది వచ్చింది. అప్పటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు మనకివ్వరు, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళకి రూమ్స్ ఇస్తారు, మనకి ఇవ్వరు కదా. వెళ్తే ఎవరు లేరు ఇక్కడ, మళ్ళీ ఎలా రావాలి? అప్పుడు ఉండేవారు ఫ్రెండ్స్ అంతా, ఇప్పుడు డబ్బు లేదు ఏం లేదు కదా. మనం ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నారు, ఇప్పుడు మన దగ్గర లేదు. అలా ఎవరింటికి వెళ్ళి ఉండి మనస్తత్వం కూడా నాది కాదు, ఉండలేను. ఇలా అదొక ఆలోచన. మళ్ళీ వాళ్ళని పట్టుకుని కుక్కటిపల్లి దగ్గర హాస్టల్ ఉంటే హాస్టల్ కనుక్కొని ఆ హాస్టల్లో మాట్లాడుకుని షూటింగ్కి వెళ్తానండి, లేట్ అయినా పర్వాలేదా, గేట్ తీస్తారా అవన్నీ కనుక్కుంటే మా ఫ్రెండ్ వాళ్ళది కనుక్కొని పెట్టారు. నాన్నగారిని ఇంటి దగ్గర ఉంచేసి నేను మళ్ళీ ఎలా అయినా గెట్టిన్ అవ్వాలని అంటే ఆయనకి మనం చూసుకోవాలి కానీ ఆయన బయట నవ్వకూడదు కదా, నా ఫీల్ అది. మళ్ళీ అక్కడి నుంచి పరుగులే, షూటింగ్ ఉంది అంటే ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ మార్నింగ్ బయలుదేరడం, నైట్ బస్ ఎక్కుతాం 8 o'clock. ఇక్కడ 5 నుంచి మొదలెడతారు, దిగారా ఆ టెన్షన్, లగేజ్లు ఉంటాయి, కాస్ట్ చీరలన్నీ తెచ్చుకోవాలి, నగలు తెచ్చుకోవాలి, టచ్అప్ బ్యాగ్స్,
పరుగులు దిగడం, గబా స్నానం చేయడం, మళ్ళీ వెహికల్లో పరిగెట్టడం, మళ్ళీ షూటింగ్ అవ్వగానే మళ్ళీ రావడం, మళ్ళీ బస్సులో ఊరికి వెళ్ళిపోవడం. అలా పరుగులు. రూమ్లో ఉంటే మన నెలంతా తీసుకోలేదు కదా, రోజుకి 500 కట్టాలి హాస్టల్కి. 900 ఫస్ట్ అడిగారు. నేను అంత ఉండనమ్మా, మార్నింగ్ వచ్చి ఫ్రెష్ వెళ్ళిపోతుంటా అని చెప్పి 500. అప్పుడు దాకా లేదు కదా, ఇప్పుడంటే కడతాం. 2 సీరియల్స్ ఉన్నాయి వస్తుంది, అప్పుడు లేదు కదా. అవి కూడా నాన్నగారిని అడగాలి. ఇప్పుడు మన షూటింగ్ చెక్స్ ఎలా ఉంటాయి, 41 డేస్కి వస్తాయి. ఈలోపు మనకి జరగాలి కదా, టికెట్స్కి ఆయనే పెట్టుకోవాలి. ఇవే అంటే చెప్పితే 500 అన్నారు. ఒప్పుకున్నారా అండి మీ నాన్నగారు? మళ్ళీ ఇష్టం కదా నాకు, అసలు అమ్మ డ్రీమ్ ఇది, నేను ఆర్టిస్ట్ అవ్వాలని. ఆవిడ డ్రీమ్ వల్ల ఇంకా ఒప్పుకున్నారు. జాగ్రత్త. ఇప్పటికి మార్నింగ్ ఒకసారి ఫోన్ చేస్తారు, టిఫిన్ చేసావా, భోజనం చేసావా, షూటింగ్ అయిపోయిందా, తిన్నావా, తిని పడుకో చేస్తూనే ఉంటారు. అప్పుడు ఇంకా హాస్టల్ నుంచి వచ్చానమాట.